అమెరికా. ఓకే. యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఒకప్పుడు సూపర్ పవర్. అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అతిపెద్దదైనటువంటిది. అప్పుడు రెండు కూటముల వ్యవస్థ ఉండేది ప్రపంచంలో. నువ్వు నా వైపు ఉంటావా అటు ఉంటావా అని అడిగేవాళ్ళు అన్ని దేశాలని కూడా. అట్లాంటి యుఎస్ఎస్ఆర్ మీదకి అమెరికా దాన్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ వాడింది తీవ్రవాదుల ద్వారా. ఈ తాలిబాన్లు వీళ్ళు వెళ్ళి పద్దాక దానికి బోర్డరే అనమాట ఆనుకునేది. కాబట్టి రష్యాలో 24 గంటలు గొడవలు సృష్టించేవాళ్ళు, విధ్వంసాలు సృష్టించేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో ఎట్లయితే ఎలకల్లోలాలు చేశారో. దాంతో రష్యా విరక్తి చెంది ఏం చేసింది, తాలిబాన్ల మీదకి యుద్ధానికి వెళ్ళింది. యుద్ధం ఏళ్ల తరబడి సాగిపోయింది. తాలిబాన్కి పోయేదే ఉంది, వాడి దగ్గర ఉందో రాయా రప్ప. ఈ రష్యా వాడు ఎవడని చచ్చిపోతే వాడి దగ్గర దొరికిన తుపాకీ తీసుకుని కొండల్లో కూర్చుంటాడు. కానీ ఈ ఎదవను పట్టుకోవడానికి వాళ్ళు యుద్ధ విమానాలు వాడి భారీ వెపన్స్ భారీ ఇవన్నీ వాడేటప్పటికి రష్యా దగ్గర ఉన్న సంపద అంతా ఆవిరైపోయింది. అందువలన యుఎస్ఎస్ఆర్ ముక్కలైపోయి రష్యా అనేటటువంటి ఒక దేశంగానే మిగిలింది. అంటే అమెరికా తన టాక్టిక్స్ కోసం ఈ నీచ పని చేసింది. తర్వాత అమెరికాలో బిన్ లాడెన్ని లేపేసేసినటువంటి బిన్ లాడెన్ వెళ్ళి అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చేదాకా తీవ్రవాదం తప్పనిలా అమెరికా. తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికా. తీవ్రవాదానికి సంబంధించినటువంటి దాంట్లో యూరప్ దేశాలు అన్నిటి పాపం ఉంది. చివరికి వీళ్ళకి డబ్బులే